రైట్, సో ఇదే మ్యాంగో షేక్. మనందరికి ఇది చాలా ఇష్టం, బట్ ఇండియన్ ఫుడ్ బ్లాగర్ కి మ్యాంగో షేక్ ఇష్టం ఉండదు. అతను ఇష్టపడి తాగేది మ్యాగీ మ్యాంగో షేక్. చూడండి బ్రో, క్రేజీగా ఉంది కదా. సో ఈ రోజు వీడియోలో మనం కూడా ఇలాంటి వియర్డ్ స్ట్రీట్ ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. రండి స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో. అయ్యా ఏంటి భయపడ్డారా? అన్నా మీ మ్యాంగో షేక్ ఫుల్ ఫేమస్ అని నాకు తెలుసు, బట్ ఈ రోజు నేను ఒక రిక్వెస్ట్ తో మీ దగ్గరికి వచ్చాను. భయపడకండి, ఈ రోజు మీరు చేయాల్సింది మ్యాగీ మ్యాంగో షేక్. ఇదేంటి ఇంత దారుణంగా చెప్తున్నారు? దారుణంగా ఉందని నాకు తెలుసు, కానీ మా లాంటి ఫుడ్ బ్లాగర్స్ ఇవే తింటారు. ఇలా మ్యాగీ తీసుకుంటారు, దాన్ని మ్యాంగో షేక్ లో వేసుకుంటారు, మిక్స్ చేసుకుంటారు, బాగా ఆస్వాదిస్తూ దాన్ని తింటూ ఉంటారు. సో ఇదిగోండి, మనం మ్యాగీని అయితే ఇక్కడికి తీసుకొచ్చాం. ఇప్పుడు దాన్ని ఇక్కడ ఉండేద్దాం. ఓయ్ 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 ఓయ్. సో ఇప్పుడు గ్యాస్ ని ఆన్ చేస్తున్నాను. మండి అగ్నికోణంలో అలా వచ్చేసింది. అన్నా మీరు అక్కడ మ్యాంగో షేక్ రెడీ చేస్తూ ఉండండి. స్మైల్ అదిరింది కదా. ఓకే, సో ఇప్పుడు మనం రెడీ చేయబోతున్నాం మ్యాంగో మ్యాగీ షేక్. ముందుగా మనం ఇందులో మ్యాగీ వేద్దాం. అన్నా ఇవ్వండి, మ్యాంగో షేక్ ఇవ్వండి. మనం దీన్ని పూర్తిగా ఫిల్ చేసాం. మళ్ళీ మ్యాగీ వేద్దాం. వెరీ నైస్, వెరీ నైస్. జస్ట్ ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ మిస్ అవుతున్నాయి, అవి యాడ్ చేసేద్దాం. చూడడానికి చాలా బాగుంది కదా. అంటే ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఓకే, సో ఇప్పుడు రండి టేస్ట్ చేయండి. ఈ అద్భుతాన్ని టేస్ట్ చేసే అవకాశం మనం ముందుగా అన్నయ్యకి ఇద్దాం. ఎలా ఉంటుందో చెప్తారు. సార్ ముందు మీరు టేస్ట్ చేయండి. స్మార్ట్ గా ఉన్నాడు. నా ట్రిక్ నా మీదే వాడుతున్నారు. దారుణం. నా జీవితంలో ఇప్పటి వరకు నేను తిన్న వాటిలో ఇదే చాలా దారుణంగా ఉంది. టేస్ట్ చాలా దారుణంగా ఉంది. మీరు ఒకసారి టేస్ట్ చేయండి. నాకు చావాలని లేదమ్మా. అంటే ఎలా ఉంటుందో తెలియాలి కదా, లేదా చూసే వాళ్ళు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు అనుకుంటారు. మీరే టేస్ట్ చేసి చెప్పండి. నేను నిజంగా చెప్తున్నాను, ఎవడైతే దీన్ని కనిపెట్టాడో వాడెవడో కనిపెట్టి వాడిని మామూలుగా కొట్టకూడదు. ఈ మ్యాగీ మ్యాంగో షేక్ కి నేను ఇచ్చే మార్క్స్ 0. ఇక నుంచి ఎవరు ట్రై చేయరు. సో వీడియోలో ఇంకా చాలా విషయాలు మనం ట్రై చేయబోతున్నాం. మళ్ళీ కాసేపటి తర్వాత మీ దగ్గరికి వస్తాను. అసలు రాగ్రాను అంటున్నాడు. ఓకే రండి, ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఐటమ్ తినడానికి వెళ్దాం. లెట్స్ గో. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ వియర్డ్ ఫుడ్ స్ట్రీట్ ఛాలెంజ్ కోసం నేను మా మమ్మీ దగ్గరికి వచ్చాను. మమ్మీ, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే నాన్న కోసం ఒక టీ పెట్టబోతున్నాం. నాన్నకి టీ అంటే ఇష్టమని మీకు తెలుసు కదా, సో స్పెషల్ గా చేయబోతున్నాం. సో మీరేం చేయాలో చూడండి. టీ పెట్టాలి, అందులో 5 బీడీలు వేయాలి, అలాగే 2 సిగరెట్లు వేయాలి, ఇంకొక విమల్ ప్యాకెట్ కూడా వేయాలి, తర్వాత ఇంకో విమల్ ప్యాకెట్ వేయాలి. ఇదేదో తెలియట్లేదు, అదేంటో కనుక్కొని అది కూడా యాడ్ చేయాలి. సో ఇదంతా మిక్స్ చేసి నాన్నకి తీసుకెళ్లి టీ ఇద్దాం. ఈ టీ తాగాక నాన్న ఏమంటాడో తెలుసా? ఓహో, టీ తాగిన వెంటనే దిమ్మ తిరిగింది అనాలి. ఈ టీ పెట్టడానికి మీరు రెడీగా ఉన్నారా? నేను రెడీగా లేను. మనం మంచి టీ పెడదాంలే. సో మనం ఏం చేయబోతున్నాం అంటే ఇది మోస్ట్ వియర్డ్ రసగుల్లా టీ. సో ముందుగా మనం ఒక గ్లాస్ తీసుకోవాలి, ఆ గ్లాస్ లో రసగుల్లా వేయాలి, ఆ తర్వాత అందులో మనం టీ పోయాలి. ఇక దాంతో రసగుల్లా టీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇందులో టీ టేస్ట్ కూడా రాదు, రసగుల్లా టేస్ట్ బానే ఉంటుంది మమ్మీ. ఇదిగో చూడు, యమ్మీ యమ్మీ రసగుల్లా టీని ఎంత బాగా పెడుతున్నారో చూసారా? ఓకే, ఇప్పుడు మనం టీ పెట్టడం స్టార్ట్ చేద్దాం. సో మమ్మీ అయితే టీ పెడుతున్నారు, నేను రసగుల్లా తీసుకొచ్చేసాను. తినండి. నేను తినను. రసగుల్లాలు పెడుతున్నాను. 1 2 3. ఇప్పుడు ఈ రసగుల్లా టీ తాగడానికి ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఫేమస్ రసగుల్లా టీ బై ఫుక్రా ఇన్సాన్. లెట్స్ గో గాయ్స్, ఇట్స్ టైమ్. మన రసగుల్లా టీ అయితే రెడీ అయిపోతుంది. రసగుల్లా టీ ఇస్ హియర్. రన్నానా, ఆర్ యు రెడీ టీ లవర్? వద్దురా, నాకు స్పెషల్ టీ సర్. రసగుల్లా టీ ఇది చూడండి, లోపల రసగుల్లా ఉంది మీకోసం స్పెషల్ గా. అరే ఇదంతా తాగించి నన్ను చంపాలనుకుంటున్నావా ఏంటి? దయచేసి నన్ను వదిలేరా బాబు. చూడండి చాలు. రసగుల్లా టీ ఎలా ఉంది? బాగానే ఉంది. సరే 10కి ఎన్ని మార్కులు ఇస్తారు? టీ బాగానే ఉంది, కానీ నేనేమనుకున్నానంటే ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ డిష్ దగ్గరికి వెళ్ళిపోదాం. దీనికైతే 10కి 9 ఇచ్చారు. ఎవరైనా ట్రై చేయగలిగితే ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. రండి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకు వచ్చానో మీకు కూడా తెలుసు. ఒక స్పెషల్ దోశ తినబోతున్నాను. ఆలోచించండి, ఈ రోజు ఎలాంటి దోశలు తినబోతున్నాం. ఐస్ క్రీమ్ దోశ. అంటే దోశల మీద డ్రై ఫ్రూట్స్ వేసుకొని తిన్నాం, మ్యాగీ వేసుకొని కూడా తిన్నాం. ఈ రోజు దోశ మీద ఐస్ క్రీమ్ వేసుకొని తినబోతున్నాం. ముందు మీరు రీల్ చూడండి, రీల్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. చాలా క్రేజీగా ఉంది కదా. రండి, ఇది చేయగలమో లేదో చూద్దాం. అంటే దీన్ని తయారు చేయగలరో లేదో నాకు ఐడియా లేదు. ఇది చేయొచ్చా? చేయొచ్చు. సో లెట్స్ గో, రెడీ చేద్దాం. రండి. సో ఇప్పుడు ఇందులో మనం చాక్లెట్ అయితే యాడ్ చేయబోతున్నాం. ఇప్పుడు దోశను కట్ చేస్తున్నారు, ఆ తర్వాత దాన్ని రోల్గా చేయగలమో లేదో చూద్దాం. చేస్తున్నారు. వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది.
గాయ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను చాలా తేడాగా చూస్తున్నారు. సో ఇదే మన స్పెషల్ ఐస్ క్రీమ్ దోశ. నేను దీని మీద సిరప్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఓ ఓ ఓ ఓ అసలు మన ప్రపంచం ఎక్కడికి వెళ్తుందని చాలా మంది అడుగుతున్నారు. నాకు అర్థం కావట్లేదు. నడి రోడ్డు మీద నించొని ఇలాంటి ఐస్ క్రీమ్ దోశ తింటున్నాను. దిస్ ఇస్ యాక్చువల్లీ లుకింగ్ యమ్మీ. టేస్ట్ కూడా పర్లేదు, బానే ఉంది. అంటే తినొచ్చు. అన్నని కూడా టేస్ట్ చేయమందాం. టేస్ట్ చేయండి. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేశారని అడుగుతున్నారు. ఎలా ఉంది? బాగుందా? నిజంగా బాగుందా? 10కి ఎన్ని మార్కులు ఇస్తారు? 9. గాయ్స్ నిజంగానే చాలా క్రేజీ అనే చెప్పొచ్చు. పర్లేదు, తినొచ్చు. అంటే ఒకవేళ మీకు ఇలాంటివి తినే అవకాశం వస్తే అప్పుడు మీరు దీన్ని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఛాన్స్ మిస్ అవ్వకండి. ఓకే, నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాం. లెట్స్ గో. ఓకే గాయ్స్, ఇప్పుడు మన నెక్స్ట్ డిష్ ఏంటో తెలుసుకుంటే ఖచ్చితంగా అది విన్న వెంటనే మీరు షాక్ అవుతారు. అంటే ఏంట్రా ఇది అంటారు. చాలా క్రేజీగా ఉంటుంది. పొద్దు నుంచి చాలా దారుణమైనవన్నీ మనం టేస్ట్ చేస్తూ వచ్చాం. కానీ ఇది ఎలా ఉంటుందో తెలియదు. ఇది గులాబ్ జామున్ షేక్. సో అతను ఫస్ట్ గులాబ్ జామున్ తీసుకున్నాడు. అందులో కొంచెం పాలు పోసి, చక్కెర వేసి, ఎసెన్స్ వేసి, ఐస్, మళ్ళీ పాలు, మళ్ళీ చక్కెర. సో గాయ్స్ చాలా మంది ఇలాంటివి చూసి రియాక్షన్స్ అయితే ఇస్తూ ఉంటారు. కానీ దాన్ని రియల్ లైఫ్ లో చేసే ధైర్యం ఎవరికి ఉంటుంది? మనకే ఉంటుంది. స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గులాబ్ జామున్ తీసుకున్నాను. 1 2 3 4 పాలు పోద్దాం. ఐస్ కూడా వేసాను. ఇప్పుడు ఎసెన్స్, చక్కెర. ఓ ఓ ఓ మన గులాబ్ జామున్ షేక్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. సో వెళ్ళి ఇది ఎలా ఉందో ఫీడ్బ్యాక్ అయితే చూద్దాం రండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనతో పాటు మన సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మీ పేర్లు ఏంటో చెప్పండి. నిపాంచు, యోగేష్, దేవ్. ఈ సబ్స్క్రైబర్స్ చాలా క్యూట్ గా ఉన్నారు. సో ఇది స్పెషల్ డిష్ మీకోసమే తీసుకొచ్చాను. తాగి ఎలా ఉందో చెప్పండి. ఓకే, నిజంగా ఇది నాకు బాగా నచ్చింది. 10కి మీరు దీనికి ఎన్ని మార్కులు ఇస్తారు? 10 ఇస్తాం. 10. అసలు ఇందులో ఏముంది? ఫస్ట్ వీళ్ళకి తాగించిన తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది బాగుందని అర్థం అవుతోంది. దిస్ ఇస్ యాక్చువల్లీ గుడ్ బ్రో. అసలు ఇదేంటో తెలుసా? గులాబ్ జామున్ షేక్. ఓ, ఇంతకు ముందు ఎప్పుడైనా గులాబ్ జామున్ షేక్ తాగారా? లేదు. ఇలాంటివన్నీ నేను ఒకనే నా ఛానల్లో చేస్తూ ఉంటాను. బట్ యాక్చువల్లీ ఐ విల్ సే దిస్, ఇదే ఫస్ట్ డిష్. యూ షుడ్ ట్రై అట్ యువర్ హోమ్. సో దీన్ని టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో రండి, నెక్స్ట్ డిష్ ఏంటో చూద్దాం. లెట్స్ గో. బాయ్. సో గైస్, మనం మన మమ్మీని హ్యాపీ చేయడానికి మళ్ళీ వచ్చాం. ఇదే మన నాకు ఇది మమ్మీ అసలు నచ్చలేదు. కిచెన్. నేను సో మన చెయ్యను, నెక్స్ట్ వదిలేయ్. డిష్ ని మమ్మీ ట్రై చేయగలరు. ఎందుకంటే మమ్మీ ఇస్ అ వెరీ బిగ్ జిలేబీ ఫ్యాన్. జిలేబీలు అంటే నాకు కూడా చాలా ఇష్టం. బట్ టుడే యు ఆర్ నాట్ గెటింగ్ జిలేబీ. ఈ రోజు మీరు తినబోతున్నారు జిలేబీ శాండ్విచ్. ఇలా చూడండి, నేను మీకు ఫస్ట్ అది ఎలా ఉంటుందో చూపిస్తాను. నన్ను కూడా చేర్చుకో బ్రో. కానీ నువ్వు అందుకు జిలేబీ శాండ్విచ్ ని ట్రై చేయాల్సి ఉంటుంది. ఎలాగో చూడడానికి కూడా అలాగే ఉన్నావు. ఎల్లో బ్రో, ఈ వీడియోలో నన్ను చేర్చుకో బ్రో. కానీ అందుకు కొంచెం ఖర్చు అవుతుంది. డబ్బులు నేను తీసుకుంటాను. నేనుంటే లైక్లు ఇంకా ఎక్కువగా వస్తాయి. నువ్వు నాకు డబ్బులు ఇచ్చాయి. డబ్బులు ఇస్తాను. సరే ఇవ్వు అని అడిగే బదులు ఇస్తానని చెప్పేశాను. సో ఇది డెమో ఎలా నువ్వే ఉంటుందో తినాలి. చూడండి. మీరు చేయాల్సిందేం లేదు. ఇందులో కొంచెం నెయ్యి వేసి, అలాగే మీ ఓవెన్ లో నాకు దీన్ని ఇదంతా కొంచెం చేయడం టోస్ట్ వచ్చు, చేసి ఇస్తే నేను చాలు. చేస్తాను. కానీ ఇది నువ్వే తినాలి. నువ్వు చీటింగ్ చేస్తున్నావు. నా పరిస్థితి ఘోరంగా ఉంది. ఇలాంటి దారుణమైన ఫుడ్స్ అన్ని తిని రేపు పొద్దున చాలా విచిత్రంగా వస్తుందేమో. సరే, ఇప్పుడు యాక్చువల్లీ అది తినడానికి ఎలా ఉంటుందో చూద్దాం. మమ్మీ చేసే వంట యమ్మీగా ఉంటుందా? రండమ్మా, ట్రై చేయండి. అద్భుతాన్ని లోపల దాచాను. ఇప్పుడు ఓపెన్ చేస్తే వెంటనే మమ్మీ వచ్చేసి మొత్తం తినేస్తారు. ఏంటి, బ్రెడ్ ఇంట్లో లేదే. 2 పీసులు కూడా లేవా? లేదు. శభాష్. గాయ్స్, వీడియోలో ఒక చిన్న లోపం. బ్రెడ్, ఓహో దొరికింది. నాకొద్దు. చూస్తూ ఉండండి. పోను ఫుకురాయిన్స్ అనే మాస్టర్ షెఫ్ అయిపోతాడు. నాకు ఆ ఛాన్స్ రాకూడదనే మా అమ్మ డింపుల్స్ కిచెన్ బ్లాగర్ అయ్యారు. ఇది ఏంటి వాసన వస్తోంది? భయ్య ఏదో రోస్ట్ చేస్తున్నాడు. ఓ భయ్య, ఏం రోస్ట్ అది? నేను వస్తున్నా, ఆగు. డూ యూ వాంట్ ట్రై? ఫేస్ ఎలా మారిపోతుందో చూసారా? చూపించడం కాదు, భయ్య తిని చూపించు. చాలా బాగుంది, సూపర్ గా ఉంది. సో ఫైనలీ ఇట్స్ రెడీ. ఓయ్ 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 మమ్మీ ఎప్పుడైనా అలాంటిది తింటారని మీరు అనుకున్నారా? మమ్మీ సరే, ఓకే. ముందు మీరు తినండి. టేస్ట్ చేయండి. 3 2. ఏంటి, అసలు మీరు తినలేదా? నేను అసలు తినలేదు. టేస్ట్ చేయండి. దారుణంగా ఉంది. నిజంగా దారుణంగా ఉంది బ్రో. మరి ఇంత దారుణంగా ఉంటుందని అస్సలు అనుకోలేదు బ్రో. కానీ యాక్చువల్లీ జిలేబీ విత్ శాండ్విచ్ ఎప్పుడు ట్రై చేయొద్దు. మీ రిస్క్ మీద ట్రై చేసుకోండి. జిలేబీ తినొచ్చు కదా. నార్మల్ జిలేబీ బ్రెడ్తో తినండి, పాటు నార్మల్ తినకూడదు. శాండ్విచ్ తినండి. కానీ రెండింటిని మిక్స్ చేయకండి ప్లీజ్. తింటే ఇక అండర్టేకర్ అయిపోతారు. డన్.
కడుపులో ఏదో అవుతుంది. సరే నెక్స్ట్ ఫుడ్ ఏంటో చూద్దాం. లెట్స్ గో. ఓకే, మళ్ళీ మనం పంకజ్ బ్రో దగ్గరికి వచ్చి తనని డిస్టర్బ్ చేస్తున్నాం అనుకుంటా. బట్ అతని స్మైల్ చూడండి. ఓహో, చాలా అందంగా ఉంటాడు. ఆ నవ్వుకి పడిపోయిన అమ్మాయిలే ఉండరు. ఏంటి మీరు ఇలా చేశారు? ఇష్టం వచ్చినట్టు చెప్తారేంటి బ్రో? ఇప్పుడు నేను మీ దగ్గరికి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయాన్ని తీసుకొచ్చాను. ఏంటది? ఇదిగోండి ఒకసారి ఇది ఏంటో చూడండి. ఒకటేమో పిజ్జా, ఇంకోటేమో పాస్తా. పిజ్జా ఇంకా పాస్తా ఫ్యూషన్. పాస్తా పిజ్జా ఎప్పుడైనా చేశారా? లేదు, చేయలేదు. లేదంట. సో మనం తీసుకొచ్చేవి ఎప్పుడు ఎవరు చేసుండ్రు. ఇప్పుడు మన క్యూట్ షెఫ్ ప్రియాంక అక్క. సో దీన్ని ఆవిడే చేశారు. ఓకే, సో ముందేం చేశారంటే పిజ్జా తీసుకున్నారు, దాని మీద వైట్ సాస్ పాస్తా వేశారు, ఆ తర్వాత చీజ్ వేసి తీసుకెళ్లి ఓవెన్ లో పెట్టేశారు. సో మనం కూడా ఇలాగే ప్రాపర్ గా రెడీ చేయాలి. ఓకే, చేయగలమా? ఓకే రండి. సో ఇప్పుడు మనం ఈ పాస్తా పిజ్జాని రెడీ చేద్దాం. మన క్యూట్ షెఫ్ అక్క ఉన్నారు కదా, ఆవిడలాగే ఈ రెసిపీలో దమ్ముందో లేదో తెలుస్తుంది. లెట్స్ గో. మాస్టర్ షెఫ్ కి మీకు స్వాగతం. సో ఇప్పుడు పిజ్జా బేస్ అయితే తీసుకున్నాం, దీని మీద సాస్ వేయబోతున్నాం. ఇప్పుడు మనం వైట్ సాస్ పాస్తాని తీసుకుందాం. ఈ ఇండియన్ ఫుడ్ బ్లాగర్స్ ఇలాంటి ఫుడ్ ని ఖచ్చితంగా ట్రై చేస్తారు. సో ఫుడ్ బ్లాగర్స్ కోసమే అక్క కూడా ఇదంతా చేసి ఉంటారు. కానీ వాళ్ళు వెళ్తారు, టేస్ట్ చేస్తారు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పేసి ఆ కొట్టికి వెళ్ళొద్దని చెప్పేస్తారు. పాపం కదా. ఏమంటారు, బానే వస్తుందా? మీరు చేస్తున్నారంటే బానే ఉంటుంది. మాస్టర్ షెఫ్ ఇండియాలో నెక్స్ట్ పార్టిసిపెంట్ ఫుక్రా ఇన్సాన్. దీన్ని తీసుకెళ్లి ఓన్ లో పెడదాం. సో ఇప్పుడు మనం దాన్ని క్లోజ్ చేసేసాం. రెడీ అవడానికి 3 minutes పడుతుందంట. సో తర్వాత కలుద్దాం. ఏదో ఒకసారి నవ్వండి. పంకజ్ అన్న, ఓపెన్ ఇన్ ద చాట్ బాయ్స్. A few moments later. ఫైనలీ ఇట్స్ రెడీ. లెట్స్ గో. యాక్చువల్లీ ఎందుకో తెలియదు కానీ చూడడానికి భలే ఉంది. ఇది నిజంగా చాలా టేస్టీగా ఉంది. అంటే కాంబినేషన్ బాగుంది, పిజ్జా పాస్తా. గాయస్ దీన్ని ఖచ్చితంగా 10 on 10 ఇవ్వచ్చు అనుకుంటా. ఎలా ఉంది? బాగుందా? నిజంగా ఇది బాగుంది ఫ్రెండ్స్. గాయస్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పండి ఇలా పాస్తా ఇంకా పిజ్జాని మిక్స్ చేసి తిందామని. ఓకే, సో ఇక్కడ మనతో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు, ఇంకా హెడ్ షెఫ్ కూడా ఉన్నారు. టేస్ట్ చేస్తున్నారు. ఎలా ఉందో చెప్పండి. ఇది ఓవర్లోడెడ్ పిజ్జా. బాగుంది, చాలా బాగుంది. ఎన్ని మార్క్స్ ఇస్తారు? 10 కి ఎంత ఇస్తారు? 11 ఇస్తారా? 10కి 100 ఇస్తా. వీళ్ళందరూ చాలా మంచోళ్ళ ఉన్నారు. కానీ నేను జెన్యున్ గా చెప్తున్నాను, ఈ డిష్ ని ఖచ్చితంగా మీరు ట్రై చేయాలి. రండి ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ డిష్ కి వెళ్దాం. లెట్స్ గో. ఓకే, నెక్స్ట్ ఐటమ్ మనం తినబోతున్నాం. చాలా వియర్డ్ గా ఉంటుంది. దీన్ని వియర్డ్ గా మార్చినందుకు నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం. అది నా ఫేవరెట్. దాన్ని ఎవరైనా పాడు చేస్తే నాకు అసలు నచ్చదు. లాస్ట్ టైం కూడా మనం దాన్ని అలాగే ఏదో చేసి చెడగొట్టాం. కానీ ఈ రోజు మనం చేయబోయేది చాలా వియర్డ్ గా ఉంటుంది. ఎలాగో వచ్చాం కాబట్టి ఒరిజినల్ టేస్ట్ ఒకసారి టేస్ట్ చేసుకుందాం. ఓకే బాయ్, ఒక మంచి పానీపూరి ఇవ్వు. ఓహోహోహోహో, ఎపిక్. అద్భుతంగా ఉంది భయ్య, చాలా బాగుంది. కానీ ఈ రోజు నాతో పాటు ఈ వియర్డ్ పానీపూరి తినబోయేది నా 4 సబ్స్క్రైబర్స్. చూడండి చాలా క్యూట్ గా ఉన్నారు కదా సబ్స్క్రైబర్స్. నేను మీకు మంచి పానీపూరి కొనిస్తానని మీరు అనుకోవచ్చు, కానీ అది నిజం కాదు. మీ వీడియోలో నేను వియర్డ్ గా తినిపిస్తాను. ముందు అసలు దీన్ని ఎలా తయారు చేస్తారో భయ్యకు చూపిద్దాం. సో దీని పేరు ఐస్ పానీపూరి. చూడు భయ్య, ఇదిగో ఇలా చేయాలి. ఓకే, రెడీ చేయండి. రండి గాయస్, పిల్లలు ఆర్ యు రెడీ? అందరూ ఒక్కొక్కటి తీసుకొని తినండి. త్వరగా రండి, త్వరగా తినండి. 3, 2, 1 cheers. హార్ట్ గార్డెన్ లా అయిపోయింది. నిజానికి చాలా బాగుంది. నిజం చెప్పాలంటే హార్ట్ గార్డెన్ లానే అనిపిస్తోంది. ఎలా ఉంది? ఇది నిజంగా అన్ఎక్స్పెక్టెడ్. 10కి ఎన్ని మార్కులు ఇస్తారు? మైనస్ లోనే చెప్పాలి. నిజం చెప్తున్నాను కదా, ఇక్కడ అందరూ దాన్ని ఊసేశారు. అసలు ఈ రెసిపీని కనిపెట్టింది ఎవడో గానీ వాడిని తీసుకెళ్లి డ్రైనేజ్ లో తోసేయాలంతే. కానీ జెన్యూన్ గా చెప్తున్నాను, అది అసలు ఏం బాలేదు. భయ, అందరికీ నచ్చే విధంగా పానీపూరి ఇస్తావా? అందరికి మంచి రుచి చూపిద్దాం. అయిపోయిన తర్వాత మనం వెళ్ళి నెక్స్ట్ వియర్డ్ స్ట్రీట్ ఫుడ్ ఛాలెంజ్ ని ట్రై చేద్దాం. లెట్స్ గో. ఓకే, ఇప్పుడు మనం మన ఫైనల్ డిష్ కి వచ్చేసాం. ఇది నిజంగా చాలా క్రేజీగా ఉండబోతోంది. దాని పేరే మ్యాగీ పేస్ట్రీ. అంటే ఈ పేస్ట్రీ మ్యాగీ రెండు విడివిడిగా తింటే చాలా బాగుంటాయి. సో ఇప్పుడు దీన్ని ఫ్యూజన్ చేసుకొని తింటే ఎలా ఉంటుందో చూద్దాం. నాకు చాలా భయం వేస్తుంది, ఎందుకంటే ఈ ఫైనల్ డిష్ చాలా భయంకరంగా ఉంది. రండి దీన్ని ఒకసారి ట్రై చేద్దాం. మేము వియర్డ్ స్ట్రీట్ ఫుడ్ చేస్తున్నాం. ఓకే, సో అందులో మేము చేయబోతున్నాం మ్యాగీ ఇంకా పేస్ట్రీ కాంబో. అది చండాలంగా ఉంటుంది. అది మాత్రం ఎలా నిజమే. తయారు చేస్తారు కాదు, దాన్ని ఇప్పుడు టేస్ట్ కూడా చేయబోతున్నాం. ముందు నువ్వే తినాలి. సరే, అది ఎలా తయారు చేయాలో ఫస్ట్ నీకు చూపిస్తాను. ఓకే, ఏం లేదు, నార్మల్ గా మ్యాగీ చేస్తున్నట్టే చేయాలి. ఆ తర్వాత అందులో పేస్ట్రీ కొంచెం కలపాలి. దాన్ని మిక్స్ చేసి దాన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో ఎన్ని మార్కులు ఇస్తారో చెప్పాలి. ఆర్ యు రెడీ? రెడీ వద్దు వద్దు తల ఊపుతూ అవునంటున్నాడు. Yes, yes. పాపం. సరే, రండి, సరే, తయారు చేద్దాం. చేద్దాం. లెట్స్ గో. ఈ కాంబినేషన్ చాలా భయంకరంగా ఉంది. ఎలా వస్తుందో చూద్దాం. సో ఒక పక్క అయితే మ్యాగీ రెడీ చేస్తున్నాను, అలాగే మనం ఇందులో పేస్ట్రీని మిక్స్ చేయబోతున్నాం. అది చాలా భయంకరమైన ఐటమ్. గాయ్స్, ఫైనల్ ఎలిమెంట్. బ్రో నువ్వు తప్పుకో. ఇప్పుడు ఏదైతే రెడీ అవుతుందో, నెవర్ ట్రై దిస్ అట్ హోమ్. అసలు ఏంటి బ్రో ఇది? ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. ఓకే,
సో ఇప్పుడు మన బ్రో అయితే రెడీగా ఉన్నాడు, సిగ్గుపడుతున్నాడు, టేస్ట్ చేయబోతున్నాడు. రెడీగా చెప్పు. నేను అది ముట్టుకోను. వద్దంట, టేస్ట్ చేయడట. గాయస్ అందరికన్నా ముందుగా దీన్ని జాసూస్ బ్రో టేస్ట్ చేస్తే బాగుంటుంది. జాసూస్ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ రాజాసూస్. ఇలా పనికి రానదంతా నా మీదకి తోసేస్తారు. లెట్స్ సరే, గో. చూద్దాం. మ్యాగీ పేస్ట్రీ. ఆవు పేడలా ఉంది. అంత దారుణంగా ఉందా? ఒక నిమిషం ఆగి ఇంతకు మించి నేనేమీ నేను చెప్పలేను. టేస్ట్ చేస్తాను. ఇది ఈ వీడియో మొత్తంలోనూ చాలా చాలా దారుణమైన డిష్. అంటే నిజం చెప్పాలంటే దీనికన్నా ఆవు పేడే బాగుంటుందేమో. అంటే ఇలా చెప్పకూడదు, ఎందుకంటే ఇప్పుడు దాకా దాన్ని టేస్ట్ చేయలేదు. ఇది ఎలా ఉంది బ్రో? చండాలంగా ఎన్ని మార్కులు ఇస్తావు? 10 ఇస్తావు? 0నా? గాయస్ ఈ డిష్ ని రెడీ చేసిన వాడి చేతిని కట్ చేయాలని మేము డిసైడ్ అయ్యాం. సో ఎంత దారుణంగా ఉందంటే ఇంకెప్పుడు నువ్వు దీన్ని ట్రై చేయకూడదు. బ్రో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. జీవితంలో ఏమైనా చేయండి కానీ ఇలాంటి డిష్ ని మాత్రం ఎప్పుడు ట్రై చేయొద్దు, ఎవరికి చెప్పొద్దు. అంత దారుణంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇలాంటి దారుణాలని టేస్ట్ చేశాను కానీ ఎప్పుడు చేయను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.